ఒక అత్యంత కీలకమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇవాళ దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉంది. దానం నాగేందర్ లేదా ఇవాళ లేదంటే రేపు 1-2 డేస్లో రాజీనామా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి కారణం ఏంది అని అంటే, సో ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన విచారణ జరగబోతా ఉంది. గతంలో 3 నెలల క్రితం విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాల్సిందే అనేటువంటి ఆదేశాలను స్పీకర్కు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలో దాదాపు 7గురికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ మరో 3గురికి ఇంకా ఇవ్వలేదు. ఒకటి దానం నాగేందర్, ఆ తర్వాత కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. ఈ 3గురికి మాత్రం ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదు. అయితే దానం నాగేందర్ ముమ్మాటికి చెప్పేసిండు, ఆల్రెడీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను, నేను ఎక్కడుంటే ఆ పార్టీయే అని చెప్పినటువంటి ధర్మిలా ఇక దానం నాగేందర్ స్థానం ఖాళీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యం కనిపిస్తా ఉంది. ఒకవేళ స్పీకర్ గారికి ఇచ్చినటువంటి గడువు దాదాపు ఇవాల్టితో తీరిపోతా ఉంది. కాబట్టి స్పీకర్ గారు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నటువంటి అంశం కంటే ముందే దానం నాగేందర్ పైన వేటు వేస్తారా, లేదంటే సుప్రీంకోర్టు వేటు వేసేదాకా వేచి చూస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే 2 అంశాలు ఇక్కడ కీలకంగా చూడొచ్చు. ఒకటి, దానం నాగేందర్ గారి రాజీనామా ఏదైతే ఉందో ఆయనంతలో ఆయనే రాజీనామా చేసేలా, లేదు అనంటే స్పీకర్ ఆయన పైన వేటు వేసేలా, లేదంటే సుప్రీంకోర్టు ఆయన పైన వేటు వేసేలా. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ లో సహజంగా రాజకీయ నాయకుడు ఏం చూజ్ చేసుకుంటారంటే, వాళ్ళేంది వీళ్ళేంది నన్ను చేసేది, నేనే రాజీనామా చేస్తున్నా అనేటువంటి ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. అందుకోసమే ఇవాళ లేదా 1-2 డేస్ లో దానం నాగేందర్ గారు రాజీనామా చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది తన ఎమ్మెల్యే సభ్యత్వానికి. తద్వారా ఖాళీ అయ్యేటువంటి ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నిక కంటే ముందే దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇచ్చి ఎన్నికల బరిలోకి దించాలనేది కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. తద్వారా మున్నూరు కాపులకు మంత్రి పదవి లేదనేటువంటి మీమాంస నుంచి ఉపశమనం కల్పిస్తూ మళ్ళీ ఎన్నికలకు దిగాలనేది కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే దానం నాగేందర్ రాజీనామా 1-2 డేస్ లో ఉండొచ్చు అనేది స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. సో మరిగా ఈ నేపథ్యంలో మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది, సుప్రీంకోర్టు ఏం చెప్పబోతా ఉంది? ఇప్పటికీ 7గురికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ గారు మరో 3గురిని పెండింగ్ పెట్టినారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి, కడియం శ్రీహరి గారు, ఆ తర్వాత సంజయ్ గారు ఏకంగా కండువాలు కప్పుకొని తిరిగి కాంగ్రెస్ మీటింగ్ లో అటెండ్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ కడియం శ్రీహరి గారు తన కూతురు ఎంపీ ఎలక్షన్ లో కండువాలు కప్పుకొని ప్రచారం చేసిండు. ప్లస్ దాంట్లో అఫిడవిట్ లో సంతకం పెట్టిండు, సాక్షి సంతకం ఆయన పెట్టిండు అఫిడవిట్ లో. కాబట్టి సో కడియం శ్రీహరి గారు కూడా రాజీనామా వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే కాంగ్రెస్ అధిష్టానము లేదంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా అవసరం లేదు, కాస్త వేచి చూద్దామనేటువంటి ధోరణిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కడియం శ్రీహరి గారు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఒకవేళ ఈ అంశంలో కడియం శ్రీహరి గారే నెగ్గితే ఖచ్చితంగా ఇటు ఖైరతాబాదు అటు స్టేషన్ గన్పూర్ కు రెండింటికి ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో అప్కమింగ్ ఎలక్షన్స్ ఇష్యూ. ఇక మరి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఇది రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని. ఈ చట్టం ఆధారంగా ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయిస్తే స్పీకర్ నిర్ణయం తీసుకొని వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి ఒక అర్హతను ఆయన కల్పించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎన్నికైనటువంటి వాళ్ళు విపక్షాల నుంచి ఎన్నికయ్యి అధికార పార్టీలు చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పూర్తిగా నిర్వీర్యమైపోతా ఉంది. సో దాదాపుగా ఒకవేళ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కనుక స్పీకర్ గారు ఎవరికి తలొగ్గకుండా చేస్తే ఈ 10కి 10 మంది సభ్యత్వాలు ఈ పార్టీకి ఎగిరిపోయేది. కానీ అట్లా ఎగిరిపోకుండా స్పీకర్ పైన కూడా అధికార పార్టీ ప్రభావం కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ పరిస్థితులు దాపురించినాయి. ఇక సంజయ్ గారి విషయం ఎట్లుంటుందో చూడాలి. జగిత్యాల సంజయ్ గారిది, వీళ్ళిద్దరిది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ ఇది. అందరికంటే ముందే దానం నాగేందర్ రాజీనామా చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది.